ఏపీ సిఐడి మాజీ చీఫ్ సంజయ్ ముందస్తు బెయిల్ రద్దు చేసింది సుప్రీంకోర్టు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది. సంజయ్ ముందస్తు బెయిల్ ఇస్తూ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. సంజయ్కి ముందస్తు బెయిల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ నెల 23న విచారణ సందర్భంగా జస్టిస్ అమానుల్లా, జస్టిస్ ఎన్విఎన్ భట్టి ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ దశలోనే ట్రయల్స్ను పూర్తి చేసినట్లుగా ఉందని వ్యాఖ్యానించిన సంగతి అందరికీ తెలిసిందే. అగ్నిమాపక శాఖలో ఎన్ఓసీలు ఆన్లైన్లో జారీ చేసేందుకు అగ్ని ఎన్ఓసి వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబుల సరఫరా కాంట్రాక్టును అప్పటి జైలు శాఖ డీజీ సంజయ్ సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థకు అప్పగించారు. పనులు జరగకపోయినా ఆ సంస్థకు 59.93 లక్షల బిల్లు చెల్లించేశారు. సిఐడి తరపున ఎస్సీ ఎస్టీ చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్ట్ను క్వితాప్ టెక్నాలజీస్కు ఇచ్చి 1.19 కోట్లు చెల్లించారు. సదస్సు మొత్తం సిఐడి అధికారులే జరిపారు. ఖజానాకు దాదాపుగా 2 కోట్ల మేర నష్టం కలిగించారని రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి 2 వేర్వేరు నివేదికలు సమర్పించింది. వాటి ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సంజయ్ పేరును చేర్చడం, ఆ కేసులో ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీనిపైన కూటమి ప్రభుత్వం సవాల్ చేసింది. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.